హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. చూసారా, 2:30 అయింది కదా టైము. ఇది బుధవారం రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. మేము ఈరోజు తిరుమల బయలుదేరుతున్నాము. 2:15 కల్లా అలారం పెట్టుకొని లేచి మొహం కడుక్కొని అప్పటికి 2:25 అలాగైంది. ఇంకా వెళ్ళాలని ఇంకా రెడీ అవుతున్నాము. మా వారు ఇద్దరం లేసామన్నమాట. మా అమ్మ ఇంకా పడుకొనే ఉన్నది. ఈ లోపల టీ పెట్టేసుకొని, ముందు టీ తాగితే మొత్తం వదలద్ది ఫస్ట్. ఇంకా అలాగనేసి టీ తాగాక స్నానాలు అన్నీ అయిపోయాయి. అంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరితేనే మేము తిరుపతికి వెళ్ళేసరికి 7 అయిపోయిందండి. మళ్ళీ మేము బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి అని రెడీ అయ్యేసరికి ఇంకా స్నానం చేసి ఇలాగా దేవుడికి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని మేమిద్దరం అయితే బయలుదేరాము. మొన్న మీకు నేను కాటన్ శారీస్ చూపెట్టాను కదా, వాటిలో ఒక శారీ అనమాట చూపెట్టాను. నేను 3 పట్టుకెళ్తున్నాను అంచులు ఫాల్స్లు కుట్టేసి అని నిన్నటి బ్లాగ్లోనే. దానికి ఈ జాకెట్ నాకు లైట్గా సెట్ అయిందని అనిపించింది. ఇది వేసుకొని కొత్తది ఒకటి, అంటే 3 కొత్తవి పట్టుకెళ్ళాను. ఒకటి అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఒకటి ఉంటుందిలే అని చెప్పేసి ఇంకైతే బయలుదేరాము. బుడ్డగాడైతే ఇంకా రెడీ అయ్యి వెళ్తుంటే వాడి ఏడుపు. ఓ బుడ్డు నాన్న ఊరిపోస్తున్నాను. ఓ తెల్లమ్మ నువ్వే. రేపు లేదు, ఎల్లుండి వస్తున్నాను. అదే ఓకే. సరేనమ్మా అయితే. దానికే ఉండిలే. ఇదిగో జాగ్రత్త. ఉండు. సరే అమ్మా. ఇలాగా అంతా చీకటే ఉందన్నమాట. ఆటో ఒకటి మాకు తెలిసిన వాళ్ళ ఆటో ఉంటే పిలిపించాము. కొంచెం రోడ్లోకి వచ్చాక అక్కడి నుంచి బయలుదేరాము ఇద్దరము. ఇంకా బయట కూడా చూడండి, రోడ్డు అంతా నిర్మానుష్యంగా, అసలు ఏమీ సందడే లేదు. అంత చీకటి. అంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరితేనే మేము వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. ఇది బస్ స్టాండు. ఇక్కడ మేము ఆటో దిగంగానే పక్కనే ఉండిందనమాట బస్సు, తిరుపతి వెళ్ళేది. వాళ్ళు ఆపారు, మేము తిరుపతికే అని చెప్పేసరికి ఇంకా ఆ బస్సులో అది ఉంది కదా, ఆ బస్సు అయితే తిరుపతికి రెడీగా బయలుదేరుతూ ఉండింది. దాని ముందు ఆటో అతను కూడా కరెక్ట్గా ఆపాడు, అది కూడా తిరుపతికి వెళ్తుంది, అందులో వెళ్ళండి అని చెప్పేసి. ఇంకా అది ఎక్కేసి అయితే మేము బయలుదేరి ఇంకా తిరుపతిలో దిగేసరికి చెప్పాను కదా, ఇది నాన్ స్టాపే, మళ్ళీ ఎక్కడ ఆగలేదు. అలా వెళ్తేనే 7 అయింది. 3:30కేమో ఇక్కడ ఎక్కితే ఇది బస్సులోనే. మేము అక్కడికి వెళ్ళేసరికి 7 అయిపోయింది. 7 అయ్యాక తిరుపతిలో దిగి కొంచెం అక్కడ లైట్గా టిఫిన్ అవి చేసి బయలుదేరాం. మళ్ళీ నడకదారిలో అక్కడ కొంచెం కొన్ని దగ్గరలో ఉంటుంది, ఒక్కోసారి అక్కడ బాగుండవు అని చెప్పి తిరుపతిలోనే అయితే టిఫిన్ చేసాం. బస్ స్టాండ్ పక్కన, బస్ స్టాండ్ లోపల ఉండే హోటల్స్ కాకుండా బస్ స్టాండ్ బయట ఉంటాయి మంచి హోటల్స్, అక్కడ టేస్ట్గా ఉంటుంది. ఇదైతే తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అనమాట. ఆ ఫ్లైఓవర్ అది చాలా బాగా అనిపించింది నాకు, అందంగా. అందుకని చాలా వరకు షూట్ చేయలేకపోయానండి. నేనైతే బస్సులో ఉన్నప్పుడు ఫోను మళ్ళీ ఆ కిటికీలో నుంచి బయటపడిపోద్దేమో అని చెప్పేసి కొన్ని అయితే షూట్ చేశాను. ఇది తిరుపతి బస్ స్టాండు. ఇక్కడ దిగేసి దీనికి సైడే ఉంటాయి హోటల్స్, చాలా తమిళియన్స్ హోటల్స్ ఉంటాయి, చాలా హోటల్స్. మాకు అక్కడైతే ఎప్పుడన్నా వెళ్తే ఇడ్లీ అవే తింటాము. ఇడ్లీ సాంబార్ కానీ, ఇడ్లీ మామూలుగా చట్నీ, అలాగ 2 ఇడ్లీలు 50 రూపాయలండి. అక్కడైతే కాస్ట్ ఏమో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే టేస్ట్గా ఉంటుంది, తినవచ్చు, టేస్ట్గా బాగా అనిపిస్తుంది. అసలు ఇద్దరు ముందు లైట్గా 2 ఇడ్లీలు తిని కాఫీ తాగాము. కాఫీ తాగితేనే అప్పటికి 150, 200 అయిపోయింది. అంతే, 200, 170 ఎంత అయింది మొత్తానికి. ఓరే దేవుడా అనుకున్నాము.
ఇంకా అక్కడ టిఫిన్ చేసి అయితే మేము నడకదారికి వెళ్ళాలి కదా, నడకదారికి వెళ్ళాలి అనే దగ్గర అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. ఇది స్టార్టింగు ఆ నడకదారి అనమాట. అక్కడ బయట అన్నీ అమ్ముతూ ఉంటారు, కొబ్బరికాయలు. మనము అంటే లగేజీ అక్కడ ఒక రూమ్లో ఇచ్చేస్తే లగేజ్ మనం నడిచి పైకి వెళ్ళే ముందే లగేజ్ వచ్చేస్తుంది అనమాట. అవి చెప్పులు అవన్నీ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి ఒక కవర్ కానీ అట్లాంటివన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు బయట. అవి అన్నీ తీసుకొని బ్యాగ్ ప్యాక్ చేసి తాళం వేయాలి కంపల్సరీగా. ఇదంతా వచ్చి లగేజ్ మనం అక్కడ ఇవ్వాలి. వాళ్ళు మనకి లెటర్ కార్డ్ లాగా ఇస్తారనమాట, నంబర్ ఇస్తారు. ఆ నంబర్ తీసుకెళ్ళి పైన చూపిస్తే అక్కడ మన లగేజ్ మనకి ఇస్తారు. కంపల్సరీ లాక్ ఉండాలి, బ్యాగుకి లాక్ కూడా వేయాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. మేము ఎప్పుడు నడిచే వెళ్తామండి తిరుపతికి వెళ్తే. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే ఏమంటాము, కొంచెం బాడీస్ హెవీ బాడీస్ లాగా అయిపోయాయి. నెక్స్ట్ నడవగలమో లేదోనని కొన్ని గుర్తుగా ఉంటాయని అన్నీ షూట్ చేశాను ఆల్మోస్ట్. ఇదైతే ఇంకా మెట్ల మార్గం స్టార్టింగ్ అనమాట. ఇక్కడ అంతా చాలా ఎక్కువ రష్గా ఉంటుంది. అందరూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని కర్పూరం అన్నీ వెలిగించుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాము. మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసరికి 8 అయిందనమాట టైం. అప్పుడు అంటే లగేజ్ అక్కడ ఇచ్చేసి అవన్నీ చూసుకొని వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకున్నాం. కానీ టోకన్ దర్శనానికి ఎప్పుడు అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, ఒకవేళ మీకు తెలుసద్ది అని నేను చెప్తున్నాను. మేము ఇదివరకు వెళ్ళినప్పుడైతే 3 years అయింది మేము వెళ్ళి, ఇప్పుడు దాకా వెళ్ళలేదు. అప్పుడు మధ్యలో నామాల పర్వతం అని ఉంటుంది, అక్కడ టోకన్ కట్టేవాళ్ళు మనకు దర్శనానికి. కానీ ఇప్పుడు అలాగా కాదంట, కిందే ఇస్తారు. నేనైతే మా ఇద్దరికి మాకు తెలియలేదు, అక్కడ ఎక్కడ మైక్లో కూడా అనౌన్స్ చేయలేదు టోకన్ ఇక్కడ కట్టించుకోండి పైన కట్టరు అనేది కూడా అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. కంపల్సరీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇదైతే లాస్ట్ అనమాట. మెట్ల మార్గం కంప్లీట్ అయిపోయాక అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టాము. మధ్యలో అదంతా నేను వేరే వీడియో పెడుతున్నాను. ఇది ఇలాగా సింపుల్గా ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఇది లాస్ట్ మెట్ల మార్గం నడిచేదంతా అయిపోయింది. అక్కడైతే మళ్ళీ కొబ్బరికాయ కొట్టుకొని కంప్లీట్ అయిందని అందరూ మొక్కు చెల్లించుకోవడం అనమాట. నడిచి వస్తామని మొక్కుంటాం కదా, అలాగా ఇక్కడ చేసాము. అదే నేను చెప్పాను కదా, ఆ నడకదారి స్టార్టింగ్లోనే ఎవరు కూడా అక్కడ టోకన్లు అవి అక్కడ ఇస్తారంట, అక్కడ కనుక్కోండి. అక్కడే టోకన్ కట్టించుకొని మధ్యలోకి వెళ్తే స్కాన్ చేస్తారు ఆ నామాల పర్వతం దగ్గర, అంతేగాని మధ్యలో ఎక్కడ కట్టరు. మేము అందువల్ల బాగా ఇబ్బంది పడిపోయి ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. కొంచెం రష్గా లేదు కాబట్టి, జనాలు తక్కువ కాబట్టి మాకు దర్శనం కూడా తొందరగా అయిపోయింది. ఇదైతే నడకదారి కంప్లీట్ అయిపోగానే మాధవ నిలయం అని ఉంటుంది. ఆ మాధవ నిలయం దగ్గర లాకర్స్ ఉంటాయన్నమాట. మేము ఎప్పుడు ఇక్కడే లాకర్ తీసుకుంటాము. చాలా నీట్గా ఉండేది, కానీ ఈసారి అస్సలు మెయింటెనెన్స్ బాగానే లేదు, చాలా చండాలంగా ఉంది. అసలు ఉండబుద్దే వేయలేదన్నమాట. ఇది అన్నప్రసాదానం కూడా పెడతారు అక్కడే, కింద సైడ్ పెడతారు. 11 నుంచే స్టార్ట్ అవుతుంది, నైట్ దాకా పెడతారు. సాంబార్ అన్నము, పెరుగు అన్నము అలాగే ఇస్తారు. ఇదైతే సాంబార్ అన్నము. ఇది వరకు ఆకులేసి పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఇలాగ కప్పుల్లో ఇస్తున్నారు. నాకు ఇది కూడా నాకు అంత బాగా అనిపించలే. ఆకులు వేసి పెడతా అన్నీ, ఈ చెత్త అంతా ఎక్కడ వేసుకోవాలో అర్థం కాక చాలామంది ఆ టేబుల్ కింద టేబుల్ మీద ఎలాగంటే అలాగా పడేస్తూ ఉన్నారు. అలాగా కప్పులు ఇవ్వడం వల్ల నాకెందుకో మెయింటెనెన్స్ మాత్రం ఈసారి బాగా అనిపించలేదు. అలాగా భోజనం చేశాకైతే మేము వచ్చి గుండ్లు కొట్టించేసుకున్నాము. గుండ్లు కొట్టించేసుకొని దర్శనానికి వెళ్ళిపోయామండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇదే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలోనే మేము దర్శనం అయి చేసుకొచ్చాక అయితే ఇంకా ఎక్కువ షూట్ చేయలేదు, అక్కడ ఫోన్లు అవి పట్టుకెళ్ళరు కాబట్టి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.